హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీలో సృజన అనే ట్రిపుల్ ఈ విద్యార్థి బల్వన్ మరణం ఈరోజు తోటి విద్యార్థులను కంటతడి పెట్టించింది. ఆయన మరణం చెందారన్న వార్తను మాత్రం వినే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం మాత్రం తన స్నేహితుడు లాంటిటువంటి సృజన ఈ లోకం విడిచి వెళ్ళారన్నటువంటి ఉదంతం వారిని ఈ విధంగా బాధించింది. వారితో ఆయన ఎటువంటి కలివిడిగా ఉండారన్న విషయం తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుంది. ఆయన నడవడికి ఎలా ఉండేది, తోటి విద్యార్థులతో చూస్తుంటే కదా ప్రాంగణంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఆయనకి ఈరోజు ఓన్ చేసుకున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి సృజన ఇలా మధ్యలో లేకపోవడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి అనేది చాలా సాఫ్ట్ పర్సన్, మాతో ఎప్పుడో కలివిడిగా ఉండేవాడు. తను స్టడీస్ కూడా యావరేజ్గా బాగానే చదివేవాడు. కానీ సడన్గా ఎలా వచ్చానో మాకు చాలా దుఃఖప్రాంతమయ్యాం. అలాగే తను ఎప్పుడు కూడా మాతో కలివిడిగా అందరితో కలిసిమెలిసి మాతో ఎప్పుడు చదువుకోవడానికి గట్ట వచ్చేవాడు. క్లాస్ కూడా రెగ్యులర్గా అన్నీ బాగానే చేసేవాడు. కానీ మేము చాలా మనస్తాపకు గురవుతాం. ఆ రోజు రాత్రి 11 గంటలప్పుడు ఆయన ఒక్కడనే తీసుకెళ్ళడం విషయం మీకు తెలిసిందే? తర్వాత తెలిసింది? నాకు తర్వాత తెలిసిందండి. తర్వాత రోజు మార్నింగ్ తెలిసింది. ఎగ్జామ్ హాల్కి రాలేదు. ఎగ్జామ్ హాల్ రాకపోయేసరికి తనకి మామూలుగా రాలేదేమో, అనారోగ్యం గురయ్యాడేమో అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే రాత్రి మరి పూర్తిగా రూమ్కి రాలేదా, ఆ ఫ్లోర్కి రాలేదా ఆయన? మాకు తెలియదండి. అప్పటికి మేము నిద్రపోయామండి. కానీ ఇలా జరిగిందని మాకు మార్నింగ్ ఆయన ఎక్స్పైర్ అయ్యాక మాకు తెలిసిందండి. చూస్తే కనుక ఆయన సూసైడ్ చేసుకున్నంత పిరికివాడ, ఎదుటివారికి మనోధైర్యం కలిగిస్తున్నట్టు నిజమేనా? అలాంటివి ఏవి నమ్మకండి సార్. అసలు తను చాలా చిల్గా ఉండేవాడు, దేన్ని అంత సీరియస్గా తీసుకునేవాడు. సూసైడ్ చేసుకున్నాడంటే అక్కడ ఇంత ఏం చేశారో తెలియదు. వాళ్ళు లైఫ్ చిల్గా ఉంటూ అందరితో నవ్వుతూ తిరిగేవాడు అనమాట. అతను అందరితో అన్నీ సరదాగా తీసుకునేవాడు. మరి ఇంకా అక్కడ ఏం చేసిండో అంత ఆ నిర్ణయానికి వచ్చాడో మనకి తెలియదు. అక్కడ ఏం చేశారో మనమే ఇంకా వాళ్ళు ఎంత ఏం చేశారో అనేది ఇంకా తెలియాలి. ఇంకా నేను ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది. ఈరోజు తెల్లవారుజాము నుండి తోటి విద్యార్థులందరూ కూడా ఆయనకు వచ్చిన కష్టంపై ఇలా ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వడం వెనక మీరందరికీ ఆయన సుపరిచితుడిలా ఉన్నాడు. ఆ మంచితనం వాడు ఏంటో మాకు తెలుసు కాబట్టి ఇంతమంది వచ్చాం మేము. వాడేంటో ఇప్పుడు ఫేక్ రూమర్స్ పెట్టి చేశారు. అలాంటివి ఏవన్నీ నిజమని నమ్మితే మేము రాము కదా. అసలు అలాంటివి అవి కాదు. వాడు అలాంటి వాడు కాదు. వాడు మంచోడు. వాడి మీద ఇవన్నీ ఫేక్ అన్నీ అలిగేషన్స్ అన్నీ పెడుతున్నారు. అందుకే మేము ఇంతమంది స్టాండ్ తీసుకున్నాం సార్. మీరు తీసుకున్న స్టాండ్లో ఈరోజు ఎవరైతే ఆయనపై ఆకృత్యానికి పాల్పడినటువంటి 8 మంది ఉన్నారో మీ కళ్ళెదురుగే పోలీసులు తీసుకెళ్లారు. ఈ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి ఏదో చిన్న విషయం వచ్చింది సార్, అప్పుడే వాళ్ళు అనేది యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఏ వరకు ఉండదు అనమాట. ఏదో చిన్న విషయం దగ్గరే యాక్షన్ తీసుకున్నారనుకో, నెక్స్ట్ వీళ్ళకి కూడా తగిన శిక్ష పడింది అనుకో, వీళ్ళని చూసి భయపడతారు. ఒరే ఇలా జరిగింది, మనం నెక్స్ట్ ఇలా చేయకూడదు అనేసి వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఫ్యాకల్టీ కూడా ఏదో చిన్న విషయం వచ్చినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగితే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ 8 మందే కారకులు అని ఒక నిర్ధారణకు వచ్చారా తోటి విద్యార్థులుగా ఈ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులు? అవును సార్, అందరికీ తెలుసు సార్. అది క్యాంపస్లో ఉన్న వాళ్ళు 8 మంది చేశారని అందరికీ తెలుసు. ఫిక్స్ అయిపోయాం సార్. వాళ్ళే సృజన విషయంలోనే లేకపోతే తోటి విద్యార్థులు చాలా మంది బాధితులు ఉన్నారు ఈ క్యాంపస్లో. 8 మంది ఇంతకుముందు చాలా జరిగాయి సార్. వాళ్ళ వల్ల చాలా జరిగాయి. డిఎస్డబ్ల్యూకి వెళ్ళారు. ఇంకేమంటే ఏదో ఇంకా సర్ది చెప్పుకుని నెక్స్ట్ టైం ఇలా చేయకండి అనేసి ఏవో చెప్పారు. అప్పుడు అలా చేయబట్టే ఇంతవరకు వచ్చింది. అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు. చాలామంది P1 నుంచి వాళ్ళు ఏదో గొడవలు చేయడము ఇలాంటివన్నీ అప్పటి నుంచే జరిగేవి. వాళ్ళు అప్పటి నుంచి అలాగే అంటే కేవలం మందలింపు చర్యలు చేపట్టడం ఆకృత్యాలు. అదే కనుక క్రమశిక్షణ చర్యల్లో భాగం కనుక వారికి ఏమైనా పనిష్మెంట్ ఇది ఉంటే ఈరోజు సృజన మన మధ్యన ఉండేవాడు సార్. అప్పుడే యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏదో ఇలా యాక్షన్ తీసుకుంటున్నారు కదా మనం ఆపేద్దామని ఉంటే మన మధ్యలో ఉండేవాడు కదా సార్ సృజన. మరి చూస్తే కనుక సృజన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేటెడ్ మోడ్లో ఉండడు. అందరితో ఇంతమందిని ఓన్ చేసుకున్నాడంటే ఆయన తాలూకు మంచితనం స్పష్టంగా కనిపిస్తుంది. అవును సార్, అది నిజంగానే చెప్పాలి అంటే. ఎందుకంటే తను చాలా మంచోడు. ఎందుకంటే మా పక్కన ఎంత చిన్న విషయమైనా మాకుతో పంచుకోకుండా అసలు ఉండనమాట. అలాంటిది 9 మంది అదే ఆ 8 మంది కలిసి రూమ్లో కొట్టేసి 3 గంటల సేపు అనమాట. అసలు ఏం జరిగిందో తెలియదు. చెప్పుకోలేని విధంగా నార్మల్గా కిందకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడంటే అసలు ఏం చేశారు 3 గంటలు ఫస్ట్ మాకు తెలియాల్సింది అదే అనమాట ఫస్ట్. ఎందుకంటే అంత చెప్పుకోలేని అంత మనోవేదన పడ్డాడంటే అలాంటి ఫస్ట్ రాసుకెళ్ళి అసలు అలాంటి పనులు ఏం చేశాడు అసలు. ఫస్ట్ ఎగ్జామ్ నుండి ఇలా రాగానే ఫస్ట్ ఒకటే న్యూస్, ఎగ్జామ్లో రాసొచ్చు ఇలా రాగానే అరే సృజనలుగా చనిపోయాడు అని అంటున్నారు అన్నమాట. అప్పటి వరకు ఉన్న వాడి నుంచి ఒకేసారి చచ్చిపోయాడు సార్. తెలియలేదు అసలు. ఆ లోటు కూడా తీర్చుకోలేని విషయం. వాళ్ళకి టీసీ అనేది చాలా చిన్న విషయం చెప్పాలి అని అంటే. జైలు తీసుకెళ్ళి ఫస్ట్ ఇలాంటి నా కొడుకులను అసలు వదలకూడదు బేసిక్గా. వాళ్ళని అలాగే బెయిల్కి అసలు ఇవ్వకుండా వాళ్ళని జైలు ఉంచితేనే ఎక్కడైనా
మంచిది నేను అదే అనుకుంటున్నాను. చూస్తే కనుక ఏదైతే కళాశాల ప్రాంగణంలో 8 మంది విద్యార్థులు రాత్రి 11 గంటల సమయంలో సృజన్ ఒంటరిగా తీసుకెళ్లడం, 3 గంటల పాటు చిత్రహింసలు పెట్టడం, ఈ ఘటన వెనక వాస్తవాలు ఏంటనే విషయం ప్రతి విద్యార్థికి కూడా తెలియాలి. యాజమాన్యం వారిపై కేవలం ఏదైతే చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ఈరోజు సృజన తమ మధ్యలో లేకుండా పోయాడు. పరీక్ష రాసి రూమ్కి వచ్చేసరికి ఆయన మరణ వార్త వినడం మాత్రం తోటి విద్యార్థులందరినీ కంటతడి పెట్టించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ 8 మంది ఉన్నారో 8 మందిని కూడా పోలీసులు దగ్గరుండి విచారణ తీసుకెళ్లారు. ఆ విచారణలో వాస్తవాలు మాత్రం మాకు తెలియాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్కి అనుగుణంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తారు. సృజన కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా క్యాంపస్లో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం వారికి పడ్డ శిక్షే ఒక హెచ్చరిక భావిస్తున్నాం. మరి ఈ విషయంలో కళాశాల యాజమాన్యం పోలీసులు ఎటువంటి దర్యాప్తు నిర్వహించి వారికి శిక్ష విధిస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. ట్రిపుల్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.